విష్ణు పురాణం అండి. అందరికీ నమస్కారము. ఇనప రోకలి దీని కడుపులోంచి వస్తుంది. వెంటనే యుద్ధము ఆరంభమవుతుంది. దాని మూలముగా ఘోర యుద్ధము జరుగుతుంది. యుద్ధ వంశము అంతా నశిస్తుంది. నా మాట బ్రహ్మ కూడా తప్పించలేదు. వీడు ఆడది కాదు, గర్భవతి. మేషం ఇది పొండి మా మూర్ఖులారా అని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ యాదవు కుమారులు భయభ్రాంతులై కృష్ణుని వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. ముని శాపానికి ఎదురీత చేయగలడు, కానీ చేయడానికి ఇచ్చరించాక ఆశ్చర్యంగా చూశాడందరికి ఏమీ తెలియనట్టు. తరువాత పౌరులు బంధువులు వచ్చి ప్రార్థించారు, కానీ మరుమాటాడక కూర్చున్నాడు. కొంత దినాలలో సాంబుడి కడుపు నుంచి దుర్వాసన కోపానికి రూపమా అన్నట్లు ఉగ్ర రూపముతో రోకలి బయటికి వచ్చింది. దానిని యదుకుమారులు ఉగ్రసేనుడి ముందుంచారు. ఆ ముసలి ఏమి చెయ్యగలడు? విషయం తెలిసి అందరిలాగే విచారించాడు. కొంతసేపయ్యాక మంత్రులతో చెప్పాడు, దీనిని సానపట్టి ఆ పొడి సముద్ర జలాలతో కలిపి వెయ్యండి, ఎవరికి ఏ ప్రమాదం ఉండదన్నాడు. మంత్రులు అలాగే చేయించి ఆ పొడి సముద్రములో కలిపించారు. అది తీరానికి పొంగింది. అక్కడ తుంగ దట్టంగా మొలిచింది. అరగదీసిన రోకలి ముక్క అవశేషం అరగదీయడానికి సాధ్యం కాక దీనిని సముద్రంలో పడివేయించాడు. దానిని ఒక చేప మింగింది. జలారి ఆ చేపను పట్టుకుని కడుపు కోసి లోపల ఉన్న రోకలి చిగురు ముక్కను ఒక వేటగాడికివ్వగా వాడు దానిని తన బాణం కోసకి అతికించి పదిలంగా ఉంచుకున్నాడు. కృష్ణ, నీకు తెలియనిది ఉండదు, అయినా చెప్తున్నాను. ద్వారకలో దుష్యమిత్రులు చాలా కనిపిస్తున్నాయి. మరి నీ పుత్రమిత్రుల సంరక్షణ మాట ఏమి? ఉద్ధవ, ద్వాపర యుగం అయిపోవచ్చినది. భూభారము తీర్చడానికి నా రాక యుద్ధాలలో ఆ దుష్టులను చంపించాను. మిగిలినది ఒంకింత యథావంశం. దీనినే అంతమొందించాలి. చేతుల నేనది చెయ్యడము లోకధర్మ విరుద్ధమని తంత్రము చేశాను. ముని శాపం దానిని వల్లించలేనా? కాదు. వీళ్ళంతా గతి తప్పి ఉన్నారు. అంతా సద్గతి పొందాలి. ఇక నీ మాట నన్ను మనస ధ్వానిస్తూ ఉండు. నీకు ముక్తి కలిగిస్తాను. నేను ఈ నరరూపం విడిచి దివ్య పదానికి వెళ్ళిపోతాను. తరువాత ద్వాపర సముద్ర జలాలలో కలిసిపోతుంది. ఈ వాక్యాలు పరమ రహస్యాలు నెల్లు అని పంపించాడు కృష్ణుడు. ఉద్ధవుడు గంధమాదనము పోయి బదరికాశ్రమములో నరనారాయణ స్థానం నందుడి అపశ్వర్చ ఆరంభించాడు. ఒకనాడు దేవదూత అమరావతి నుంచి వచ్చి కృష్ణుణ్ణి దర్శించి ఇంద్రుని మాటలుగా ఏకాంతంగా చెప్పాడు. పద్మనాభ, భూభారం తీర్చడానికి మానవుడై ఇలపైన అవతరించావు. వీరికి కలహాలు కనిపించే యథార్థాలు ముహూర్తంగా నడిపించావు. ఆడవాళ్లు తప్ప మగ పురుగు లేనట్లు చేశావు. ఇక మిగిలిన వారు మీ యాదవులు. వారిని కూడా అంతమందించి పరమ పదానికి చేరవలసిందిగా కోరుతున్నాను. కాలగమనము లెక్కించాలి కదా. నీవు 100 ఏండ్లకు మించి అవనిలో ఉండడం పావ్యమా? ఇలా ఇంద్రుని మాటలు వినిపించిన ఆ దూతను చూసి కృష్ణుడన్నాడు, ఇక 7 దినాలలో యాదవ వంశం నాశనం అవుతుంది. అది కాగానే పరమ పదానికి చేరుతానని ఇంద్రునకు చెప్పు అని ఆ దూతను పంపించగా వాడు వెళ్ళే ఇంద్రునకు చెప్పాడు. తరువాత యాదవులు విష్ణుమాయ ప్రేరితులై ప్రభావ తీరములో స్నానం చేసి మహత్వవం పేరుతో మద్యం తాగి మత్తెక్కి మాటకి మాట మీరి బహుబాహి కచకాచి ముష్టి పోరాడమాకే కాక అస్త్రశస్త్ర ప్రయోగము దానితో చాలక సముద్రము ఒడ్డున ఉన్న తుంగ తీసి దానితో బాదుకొనడము. కృష్ణమాయ ఆ దెబ్బ వజ్రంలాగా తగిలి అందరూ ప్రాణత్యాగం చేశారు. శంకర చక్ర గదాస్తతాలు కృష్ణునకు ప్రదక్షిణముగా తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయాయి. తరువాత కృష్ణుడు అన్నతో రథం ఎక్కాడు. దారకుడు నల్లన రథం నడిపించి సముద్ర తీరానికి చేర్చాడు. బలరాముడు కించున అలసినట్లు అనిపించి ఒక చెట్టు కిందికి చేరి కూర్చున్నాడు. అంతలో అతని ముఖంలోంచి శేషుడు నిజరూపముతో అవతరించి సముద్ర జలాలలో ప్రవేశించాడు. సముద్రుడు
సముచిత రీతిని ఉపచారం చేశాడు. వాసుకి మొదలైన నాగపతులు వచ్చి స్వాగతం పలికారు. శేషుడు వారిని ఆనందంగా చూసి వారితో అమరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు దా దారుకుని చూసి ద్వారకని చూసి, దారుక, నువ్విక ద్వారకకు వెళ్ళు, నేను మరి రాను, పై లోకానికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి ఉగ్రసేనుడు ఇంకా ఉన్నవారు వేనెట్లు చెప్పు. యాదవులు కొట్టుకు చావటము, బలభద్రుని నిష్క్రమణ, నా పరమపద ప్రాప్తి వివరించు. అర్జునుడు వచ్చి మా స్త్రీలను తీసుకు వెళతాడు. అతడు వెళ్ళగానే ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. వజ్రధరునితో కలిసి యాదవులకు పరలోక క్రియలు నిర్వర్తించి పరలోకానికి వెళ్ళుతాడు. ఇక నీవు నాపై ఎంతో భక్తి కలవాడవు. నీకు పరమపదం ప్రసాదాలిస్తున్నాను. కృష్ణుని మాటలు విని దారుకుడు పునం ప్రణామాలు చేసి ద్వారకు వెళ్ళాడు. ద్వారకుని పంపించి కృష్ణుడు ఒక వృక్షం క్రింద యోగాసద పద్ధతిని కూర్చున్నాడు. అంతలో జలుడు అనే మ్లోక్షుడొకడు అటకు వేటకై వచ్చి కృష్ణుని పద్ధతిని చూసి మృగమని భ్రాంతిపడి మీదుగా బాణం ప్రయోగించాడు. శ్రీకృష్ణుని పాదం మృగం చెవిలాగా అననం సంబంధంగా అల్లవల్లన కదులుతుంది. దగ్గరగా వచ్చి చూశాడు. చంకచక్ర గదాలధరుడు, శ్రీ వృత్తలాంఛనుడు, పీతాంబరుడు శ్రీకృష్ణుడు ఆ కిరాతకుడు వంగి వంగి ఆనందంగా నమస్కరించగా కృష్ణుడు వాని భక్తికి ప్రసన్నుడై పరమపద నివాసము అనుగ్రహించాడు. వెంటనే దివ్య పురుషులు తీసుకువచ్చి ఆ కిరాతుణ్ణి ఎక్కించి తీసుకుపోయారు. కింతసేపటికి గరుత్మంతుడు రాగా కృష్ణుడు యోగ సాధం చాలించి గరుడ వాహనుడై సురల అభినందనకు ఆనందిస్తూ స్వస్థలానికి వెళ్ళిపోయాడు. దారుకుడు నగరములో ప్రవేశించి వసుదేవునకు ఉగ్రసేనునకు పౌరులకు చెప్పాడు. యథావృత్తి బలరాముని గమనము, కృష్ణుని వ్యవస్థానగతి విని వారంతా ఎంతో చింతకు లోనయ్యుండగా ఆ సమయంలో కృష్ణుని చూడాలనే కోరికతో అర్జునుడు వచ్చాడు. దారుకుడు యాదవ కుల మృతి మొదలైనవి చెప్పగా అర్జునుడు మిగుల దుఃఖించి ఉగ్రసేన వసుదేవులతో కలిసి బలప్రద వాసుదేవులన కలెబరాలు చూసి మనసులో అనుకున్నాడు. ఇలలో సృష్టి స్థితిలయునకు కర్తమైన వాసుదేవుడే సముద్ర తీరాన ఒక కిరాతుని బాణానికి గురి అయి ప్రాణం విడిచాడా అకట విని వివరించాడు. మైత్రేయ, కలియుగంలో ధర్మం ఒక్క పాదములోనే నడుస్తుంది కనుక ధర్మానికి నీడలేదు. కలియుగంలో వైదికాచార్యులు యజ్ఞాలు తప్ప దేవతార్చన, అగ్నిహోత్ర విధి, వివాహయోగ్యమైన దాంపత్య క్రియ తొలగిపోతాయి. గురు శిష్య వర్తన అవమానకరంగా ఉంటుంది. విష్ణుభక్తి, వేదాంత విషయము, వర్ణశ్రమం, ధర్మాలు ఏమైపోతాయో. కులహీనులకు కన్యకల సప్తగిస్తారు. వధువుగా అది ధనశ ప్రధానముగా నడుస్తుంది. లేదా కన్యక స్వతంత్రిత స్వయంవర పద్ధతిని ఆ పని చేయవచ్చు. వర్ణ సౌకర్యము కలుగుతుంది. బలవంతుడే ప్రభువు పేరుకి బ్రహ్మణులే దీక్షితులు. ఏ దేవతనైనా భజించడానికి సిద్ధపడతారు. తాము చెప్పినదే ప్రయక్షిత కాండ, వారు పల్కినదే శాస్త్రం, వారి నిర్ణయము. నీతి ధనం కలవాడే రాజు, కలలాడువాడే నేర్పరి, పాప ప్రవర్తనులే భాగ్యవంతులు. స్త్రీలు తమ ఇష్ట వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నదమ్ములను, చివరకు కన్నబిడ్డలను కూడా విడిసి స్వేచ్ఛ జీవులై 2 వంశాలకు బాధ కలిగిస్తారు. ఒక్కమారు 2 చేతులతో తలగోకుంటారు. అబద్ధాల పుట్టలై పరపుష్పవాక్యాల నోర్లతో కలియుగక ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది స్నానము, సంధ్య, జపము, వేదపాఠము విడిచి దురాచార పదులై ధర్మాల నోళ్ళక నీచంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిపాలకుల అన్యాయ ప్రవర్తన వల్ల వానలు కురియవు. ఈ విధంగా పంటలు కనిపించవు. వైశ్యుల లాభం కోసం వర్తకం చెయ్యడమే కాని పరులకు తోడ్పడడానికి కాదు. శూద్రులు, వైశ్యాదుల వారికి వేదశాస్త్ర ధర్మాలు బ్రాహ్మణులకు బోధించే గురువులవుతారు. ధనకాంక్షల్లో జనులు క్రింది జాతి వారిని ఆశ్రయిస్తారు. కలియుగం చివర కొంత 5-6 కొడుకుసును కన్న తల్లి అవుతుంది. 12 సంవత్సరాలకే ముసలిది అయ్యి 20 ఏండ్లు నిండగానే మరణిస్తుంది. పురుషుడు కూడా ఇకపై మూళ్ళకే పైలోకానికి వెళ్ళిపోతాడు. 3 ఏండ్లకే పైలోకానికి వెళ్ళిపోతాడు. వేదశాస్త్రాలు రూపుమాపిపోతాయి. పాపండమంతం తెగ పెరుగుతుంది. ఆదిదేవుడైన హరిని సేవించక అల్పదైవాలను ఆరాధిస్తూ ఉంటారు.
బ్రాహ్మణులు శుద్రులాగా ప్రవర్తిస్తారు. నీచ జాతులు అన్ని విద్యాలకు ఆధారాలవుతాయి. ఉత్తమ క్షత్రియ జాతి ఊరు పేరు లేకుండా పోతుంది. మ్లోక్షులు పరిపాలకులవుతారు. పుణ్యాతుడికి ఆచరికాలములో యమదర్శనము అవుతుంది. పాపాత్ములకు చిరకాలం జీవిస్తాడు. దీనికొక కథ చెప్తాను విను. ఒక పూట మునులంతా కూడి తక్కువగా ధర్మక్రియలు ఎక్కువగా ఫలము ఏది సాధ్యం అవుతుంది అని చర్చించారు. సమాధానము తోచలేదు. లేచారు. పదండి వ్యాస భగవానుమని అడగమని అని బయలుదేరి గంగాధరికి వెళ్ళాడు. ఆ సమయములో నా కొడుకు గంగలో స్నానం చేస్తున్నాడు. మునులు చూసి గట్టున ఉన్న చెట్ల నీడలలో కూర్చున్నాడు. వ్యాసుడు వారిని చూసి స్నానం చేస్తూ వారి రాకకు కారణం తెలుసుకొని అన్నారు గట్టిగా, కలిస్వర్తు శుద్రాస్వర్తు స్త్రీయ స్కందు కలి సాధువు, శుద్రుడు సాధువు స్త్రీ సాధువు అని ముమ్మారని అనుష్ఠానము నెరవేర్పి వారి వద్దకు వచ్చాడు. అభివాద ప్రత్యాభినందనలు పలకరింపులు అయ్యాక మునులు అన్నారు, స్నానం చేస్తూ శూద్రులు కాంతులు సాధులు అని ఏమో అన్నావు, ఏమిటా మాటల తత్వము అని అనగా చిరునవ్వుతో వ్యాసుడు చెప్పాడు, కృతయుగంలో భక్తితో 10 సంవత్సరాలు ధ్యానం చేస్తే వాసుదేవుడు సంతుష్టుడవుతాడు. త్రేతాయుగంలో 1 సంవత్సరము యజ్ఞము చేస్తే మాధవుడు అనుగ్రహిస్తాడు. ద్వాపర యుగంలో నెల దినాలు భక్తితో పూజిస్తే శౌర్య సంపిత్రుడవుతాడు. కలియుగంలో నిర్మలమైన భక్తితో మనసారా ఒక్కనాడు జపిస్తే చక్రధరుడి ఆనందిస్తాడు. ముందు చెప్పిన 3 యుగాలలో ఎంతో శ్రమపడి సేవిస్తే వచ్చే ఫలము అంతా సంతృప్తి కలిగించదు. కలియుగంలో అల్పమైన శ్రమతో అధికమైన సంకల్పం కలుగుతుంది కనుక మేలైనది కలియుగము. వేదాలు చదివి దీక్ష పరులై యజ్ఞాలు చేస్తూ ఉత్తమ వ్రతాలు ఆచరిస్తూ దేవతలను అతిథులను ఆరాధిస్తూ బ్రహ్మచర్యము కులచారము తప్పక పాటిస్తూ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుచిగా ప్రవర్తించాలి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి విడిచినా ఆ జాతుల వారికి పుణ్యఫలము రాదు. ఇక శూద్రుడు బ్రాహ్మణ సేవ చేస్తే పుణ్యఫలము అధికంగా పొందుతాడు. ఒకవేళ చేయకపోయినా వారికి పాపం అంటదు. ఉపవాసాలు తాపాలు జపాలు యజ్ఞాలు దాన ధర్మాలు అనే నిర్ణయం కలియుగంలో గొప్ప ఫలితము. మనసు మాట చేసే పని ఒక్క తీరుగా ఉంటూ అనుకూలంగా పతిని సేవించే స్త్రీ అనాయాసంగా తనతో పతిని కూడా పుణ్యం లోకానికి చేర్చుతుంది. ఆ మగువ సాధు అని నా పలుకు. యజ్ఞాలు జపాలు తపాలు వ్రతాలు మామూలు చెయ్యకపోయినా పరిశుద్ధమైన మనసుతో అనుకూలవతి అయి పతిని భక్తితో సేవించే ఇల్లాలు సాధువు అని చెప్పగా మునులంతా ఎంతో సంతోషించి, మహానుభావ, మేము అడగవలసినవి అడగ పక్కన లేకయే ఈ ఉపన్యాసం వల్ల మా సందేహము తీరిపోయింది. అంతేకాదు నీ మాట లోకానికి ఒక ధర్మపారం కూడా అయింది అని వ్యాసునికి నమస్కరించి తమ నెలవులకు వెళ్ళిపోయారు. తరువాత పరశరుడు మైత్రియ కలియుగములో హరిభక్తి దివ్య మంత్రము కనుక శ్రీహరి అనుగ్రహము పొందడానికి దివ్య సాధనమైన ఆ మంత్రాన్ని నిర్చలమైన భక్తితో మనస్స జపిస్తూ ఉండు అని చెప్పగా చేతులు జోడించి మైత్రేయుడు, గురుదేవ, పరమ పవిత్రమైన శ్రీహరి చరిత్ర విన్నాను, ధన్యుడను అయ్యాను. ఇక నా మనవి కల్పించున్నందు జగానానికి ఉపాయం ఎలా కలుగుతుంది? వాసుదేవుడు ఏమి చెప్పాడు? ఆ విషయం వినిపించవలసినదని అనగా పరశరుడు చెప్పాడు, బ్రాహ్మకు మహాయుగాలు 1000 కాక 1 పగలు అయినట్టు లెక్క. ఆ మర్నాడు హరి తయోగుణముహూర్తమై రుద్ర రూపము ధరిస్తాడు. చరచర జగమంతా భక్తి క్షణిస్తుంది. 100 సంవత్సరాలు వాన కురియదు. దానిచే భూత కోటికి ప్రాణపాయము కలుగుతుంది. అరాచకాలు ఎక్కువైపోతాయి. సూర్యుడు 1000 కిరణాలతో అధికమైన 7 కిరణాలతో నీటినంతను పీల్చుతాడు. ముల్లోకాలలో ఎక్కడ ఒక నీటి చుక్కైనా ఉండదు. ఆ 7 కిరణాలు కొంచెం కిందికి దిగగానే ఆ వేడికి ముగ్నగాలు బూడిద భస్మన అయిపోతాయి. అప్పుడు శ్రీహరి తాబేటి వీపు చిప్పలాగా రూపు గలవాడై ప్రళయాన్ని జ్వలాలు రేగెట్టు చెయ్యగా శేషుడు పాతాళ లోకాన ఉన్న జీవరాశిని దగ్ధం చేస్తాడు. ఆ దశలో అగ్నివాయువు కలిసి విభృచంగా మహారోకాక ఉన్న సనకాది మునులు ఆ మంటలను ఓర్వలేక అక్కడి నుంచి జనలోకానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో రుద్రరూపుడై విష్ణువు తన ఊపిరి నుంచి
సంవర్తన మేఘాన్ని పుట్టించి ఆ మెరుపులతో ఉరుములతో ఏకధారంగా వర్షం కురిపిస్తాడు. ఆ వర్షము అగ్ని మంటలను చల్లార్చి భూవర్లోక పర్వతం వ్యాపించి అంత జలమయము చేస్తుంది. అప్పుడు హరి తన ఊపిరిచే పెనుగాలి పుట్టించి నూరేండ్లు ఆ గాలిని అంతటా వ్యాపింపచేస్తాడు. తర్వాత హరి ఆ వాయువును తనలోనే తీసుకుని శేషసాయి అయి 1000 యుగాలు యోగ నిద్రలో ఉంటాడు. అలా ఉండగా సనక సనకసనందనాదులు వచ్చి ఆ దేవుని వాసుదేవ తత్వాన్ని కీర్తించగా ఆ రాత్రి గడిచిన తర్వాత మేల్కొంటాడు. రాజనమూర్తి అయి బ్రహ్మ రూపాన్ని తండ్రి వజ్ర సృష్టి చేస్తాడు. మైత్రేయ దీనికి నైమిత్య ప్రళయమునని సజ్ఞ ఇక పాకృతపలయ విషయము చెప్పెను విను. ఒకప్పుడు మా తాత వశిష్ఠుడు లోకాల తాత ముఖంతం విన్నది అది. మునుపు చెప్పిన నైవిత్య ప్రళయంలాగే 100 సంవత్సరాలు వాన కురియదు, లోకాలకు మహోప్రదానం జరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు. మా దశలో పంచభూతాలను సంబంధించిన గుణాలు ఒక్క దానితో ఒకటి కలిసి చివరకు అన్ని మహత్తుకి బలి అయిపోతాయి. బుద్ధికి ఆధారము మహత్తు, ఆ మహత్తుతో సహా ప్రళయము సంభవించి అన్ని సముద్రములో కలిసిపోతాయి. అప్పటికే సముద్రాలని కలిసి ఒక్కటిగా ఉంటాయి. సారం అంతా ప్రకృతిలో లీలమైపోయింది. ఈ విధముగా ఇది ప్రాకృత ప్రళయము అని పేరు పొందుతుంది. ఆ ప్రకృతి తత్వము అవక్త పురుషునిలో కలుస్తుంది. ఆ మహాత్ముడు శుద్ధుడు, అక్షరుడు, భవ్యుడు, ఏకాకి, సర్వవ్యాపి అయి ఉంటాడు. ఆ పురుషుడు సర్వత్ముడైన పరమాత్ముని అంశ వల్ల సంభవించినవాడు. ఆ పరమాత్మునకు నామరూపాలు జాతి అనేది ఉండవు, లేవు. జాతి జననము జ్ఞానమయుడు, సత్తమాత్రుడు, పరముడు, బ్రహ్మ ఈశ్వరుడు అని చెప్పదగినవాడు ఆ పరమాత్ముడే విష్ణువు. అలాంటి విష్ణువునదు నిర్చలమైన భక్తి కలవారికి పునర్జన్మ ఉండదని అననేలా. ఆ విష్ణువునకు లయం లేదు, సర్వవ్యాపి, సర్వసమస్తీయుడు. ఇక ఇంకొక ప్రళయ విషయము చెప్తాను విను అని పరశరము నింద్రుడు మైత్రేయునకు చెప్పాడు. అది భౌతికం, ఆధ్యాత్మికం, అది దైవికం అని 3 విధాలైన తపాలు అని జంతువులను ఏడిపిస్తూ ఉంటాయి. అవి ఆ బాధలు శారీరకాలు శరీరానికి సంబంధించినవి, మానసికాలు మనసులకు సంబంధించినవి అని 2 విధాలు. ఆధ్యాత్మికం శరీరము, మహోరోషం, క్రోధము, మదము అనేవి మనుషులము. శరీర సంబంధమైనది ఆధ్యాత్మికము. ఇతరుల వల్ల కలిగే బాధలు అది భౌతికాలు. వాయువు, అగ్ని మొదలైన వాటి వల్ల కలిగినవి గ్రహించి వాటిని అది భౌతికాలన్నారు. ఇలాంటి తాపత్రయము శరీరానికి గర్భనాశము, జననము, ముసలితనము, అజ్ఞానము, మరణము, నరకము ఇలాంటి వాటికి సంబంధించిన వివిధ దుఃఖాలను కలిగిస్తూ ఉంటుంది. వీటి వల్ల భరించరాని దుఃఖము కలుగుతుందని చెప్పనక్కరలేదు. ఆ దుఃఖాలను గురించి చెప్పాను విను. ఒక స్త్రీ గర్భమునందు అది ఆ నివాసము అది ఎలాంటిదో చెప్పాను. ముందు మల మధ్యమాన మావితో పుట్టి మిక్కిలి వంకరగా నీవు గుండె కంఠము కలిసి ఆ తల్లి కడుపులో అణిగి ఉంటుందా శిశువు చెబుతూ కాళ్ళు కట్టుకొని శరీరాన్ని చుట్టుకొని ఉంటాడు. అరటి పువ్వులాగా ముడుచుకుపోయి ముద్ద కట్టి మూత్రములో పడి ఉంటుంది. వేడి, చలవ, వగరు, చేదు, పులుపు ఇలా వివిధ రుచుల ఆహారము ఆ తల్లి అరిగిస్తే ఆ పదార్థాలు చేదు వగైరా తాను అనుభవిస్తూ బాధపడుతూ ఉంటుంది. పెరుగుతూ సమయానుసారంగా ప్రజాపతి పంపించి గాలి కొట్టాక కడుపులో తలకిందులా పడి ప్రసూతి వాయువు విసురు వల్ల బయటికి వస్తుంది. వెలుపలి కాలి తగలగానే జ్ఞానం ఎగిరిపోతుంది. శరీరము ఇరుసులతో పెట్టి ఆడించినట్టు, రూపముతో కోసినట్టు, ముక్కులో గుచ్చినట్టు నొప్పి బాధపడుతూ ఉంటుంది. ఒత్తిగిలి పడుకొనడానికి శక్తి లేక బాధపడవలసి వస్తుంది. ఆహారానికి, తాగడానికి ఇతరుల సహాయమే దిక్కు. ఈగలు, దోమలు కుడితే ఆ బాధ అనుభవించవలసిందే కాని ఆ శిశువు ఏమీ చేయలేదు. క్రమక్రమంగా పెరుగుతూ ఇతరుల అదలింపులు, బెదిరింపులు అనుభవించవలసిందే. అది భౌతికత పాలకు కంది అజ్ఞానానికి అటపట్టై తానెగరక ముడువృత్తితో
బ్రతకవలసి ఉంటుంది. మౌనవము వచ్చిన తరువాత ముత్తుడై ధర్మనిరోధములైన అర్థ కామాలకు లొంగి దురాశతో చెయ్యరాని పనులు చేస్తూ బ్రతుకు వెళ్ళిస్తాడు. ముసలితనము రాగా పళ్ళూడి జుట్టు పడి దృష్టి తగ్గి వెన్నెముక వంగి శక్తి అంతరించి కర్ర పట్టుకుని నడవవలసిన వస్తుంది. చెవుడు మాటలాడడానికి శక్తి చాలక గుటకలు వేస్తూ ఉండడము, తిండి నిద్ర తగ్గిపోవడము ఇలాంటి దురవస్థతో పడతాడు. అణిగిపోయిన ఆశలు మాత్రము వదలవు. చివర పడరాగి రోగుల పలబాడి కుటుంబాన్ని వదలలేని దుఃఖములో యమభటుల చేతుల్లో పడతాడు. తమ చేసిన పాపకర్మలకు నరకములో యమకింకరులచే పడరాని శిక్షలకు లోబడి ఏడుస్తాడు. అవి అయిన తరువాత మళ్ళీ ఏ తల్లి కడుపులోనో పడడము, పుట్టడము, పెరగడము, కష్టాలు అనుభవించడము, ముసలితనము, చావు ఇదే వరుస. నెక్స్ట్ తరువాయి భాగం తెలుసుకుందాము.